ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక పెద్ద ఇష్యూస్ క్రైసిస్లో పడింది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఆ సందర్భంగానే మీరు కూడా అన్నారు 4 కుటుంబాల కబంధాస్తాల్లో ఇరుక్కుపోయిందని. కానీ ఆ రోజు ఏంటంటే మీరు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. ఆ తర్వాత 4 కుటుంబాలు తేలక జనం ఇప్పుడు చేస్తున్నారు. ఎవరు ఆ నలుగురు అనేది? అంటే యాస్టిస్గా ఎవరో వాళ్ళకి తెలుసు. సో ఎవరికి వాళ్ళకి తెలుసు. అందుకోసమే నలుగురు అనేది జనరల్గా ఏంటంటే మనం జనరల్గా వాడే పదం. ఓకే. ఇప్పుడు తాత మనలో ఒక డైలాగ్ ఉంది. మన రంగారావు గారు చెప్తాడు, తల్లిని చచ్చిపోతే కొడుకు రాలేక 4 మనుషులు పంపిస్తాడు. ఎంతమంది వచ్చారు బాబు మీరు? 4 వచ్చామయ్యా. 4 మంచిది బాబు, 4 కావాలి బాబు. ఏ మనిషి అయినా పోతే తీసుకుపోవడానికి 4 కావాలి. అందుకోసమే చెప్తారు పెద్దాళ్ళు, 4తోటి మంచిగా ఉండరా అని చెప్పి. ఎందుకంటే పోయినప్పుడు ఆ 4 మిగులుతారని. అది నా ఫస్ట్ ఫిల్మ్లో డైలాగ్ అది. అలాగే మన సొసైటీలో ఏదైనా సరే 4 అనేది మనం వాడుక పదంగా వాడతాం. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా 1 2 3 4 4 అని కాదు దీని అర్థం. కొంతమంది కబంధ హస్తాల్లో ఈ ఇండస్ట్రీ చిక్కుకుపోయింది, నలిగిపోయింది. ఇది దోపిడీ విధానం అయిపోయింది. ఈ లీజుకు తీసుకోవడం, గుత్తాధిపత్యం తీసుకోవడం, 300 థియేటర్లు, 200 థియేటర్లు, 150 థియేటర్లు, ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారు. లేకపోతే ఇంకోటి ఉంది, డిస్ట్రిబ్యూషన్ రన్ చేసుకోవడం కోసం గతంలో కూడా లక్ష్మీ ఫిలిమ్స్, నవ్యగ ఫిలిమ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు 3-4 థియేటర్లు, 5-6 థియేటర్లు, మెయిన్ సెంటర్లో ఒక థియేటర్ వాళ్ళ చేతుల్లో ఉండేది. కానీ 100 థియేటర్లు గుత్తాధిపత్యానికి తీసుకుని, పైగా పలానా ఊళ్ళో ఈ థియేటర్ కావాలి అని అడిగితే దాని పక్కన ఉయ్యూరులో ఈ థియేటర్ పెట్టండి, గుడివాడలో ఈ థియేటర్ పెట్టండి, మచిలీపట్నంలో ఈ థియేటర్ పెట్టండి, కైకలూరులో ఈ థియేటర్ పెట్టండి, ఈ 6 థియేటర్లు మీరు తీసుకుంటేనే నేను ఈ థియేటర్ ఇస్తాను అనేటటువంటి ఒక కండిషన్స్ గుత్తాధిపత్యం. ఇది ఆల్మోస్ట్ ఇండస్ట్రీని, చిన్న సినిమాని చంపేసింది. చేయలేని పరిస్థితి వచ్చేసింది. సో ఈ గుత్తాధిపత్యం ఎవరి చేతుల్లో ఉంది వాళ్ళకి తెలుసు. మీరు చెప్పలేరా? కాబట్టి వాళ్ళకి తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నేను వాళ్ళతో చాలాసార్లు మాట్లాడుంటాను. మనం వచ్చింది సినిమాలు తీసుకోవడానికి. మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చాక వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మామూలుగా వస్తూ ఉంటారు, మామూలుగా మాట్లాడుతుంటారు. ఈ టాపిక్ మాత్రం ఎప్పుడు ఎత్తలేదా? మరి ఈ సమస్య నుంచి బట్ అయితే ఒకటి, వాళ్ళలో కొంత రియలైజేషన్ ఉంది, మారాలి, కొంత ఆయన అన్నదాంట్లో కొంత వాస్తవం ఉంది, దీన్ని కొంత మనం సరిదిద్దాలనే ఒక ఆలోచన మాత్రం వచ్చిందని నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఎవరు కదక్కో వెళ్ళక్కర్లా, స్వర్గం నరకం సినిమా ఉంది. జై హింద్ టాకీస్లో 200 రూపాయలతో ప్రారంభమైంది. ఆ సినిమా 2 వారాల తర్వాత పికప్ అయింది. తారక రామారావు రిలీజ్ చేశారు ఆ సినిమాని. సో 2 వారాల తర్వాత ఆ సినిమా పికప్ అయింది 3వ వారం. అంటే 3వ వారం సండే వచ్చేసరికి 3 ఆటలు 4 ఆటలు హౌస్ఫుల్ అయింది. ఇవాళ ఒక సినిమాని 40% 200 500తో స్టార్ట్ అయితే ఒక వారం రోజులు 2 వారాలు ఆపగలిగిన కెపాసిటీ ఉన్నదా? శక్తి ఉన్నదా? లేదు కాబట్టి వీళ్ళెవరు నిలబడలేకపోతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజున ఉంటే నేను డైరెక్టర్ని అయ్యేవాడిని కాదు. తాత మనడు కూడా చిన్నగానే ప్రారంభమైంది కాబట్టి డైరెక్టర్ అయ్యేవాడిని కాదు. సో ఇలాంటి క్రియేటివ్ పీపుల్ ఇవాళ చాలామంది ఉన్నారు. దాసరి నారాయణరావు వచ్చిన రోజుల్లో ఎలాంటి క్రియేటివిటీ ఉందో అలాంటి క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ మరుగున పడిపోతున్నారు. ఎందుకని? ఒక ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మొదటి రోజు కలెక్షన్స్, 2వ రోజు కలెక్షన్స్, 3వ రోజు కలెక్షన్స్ తోటి సినిమా ఫేట్ డిసైడ్ అయిపోతుంది. 350 థియేటర్లు, 400 థియేటర్లు ఒక్కసారి రిలీజ్ అయితే ఆ సినిమాకి రోరింగ్ కలెక్షన్ వస్తుంది. ఎలాంటి సినిమా అయినా సరే తెలిసేలోపే డబ్బు వచ్చేస్తుంది. బికాస్ ఏ బిగ్ స్టార్. వచ్చేసరికి ఏంటంటే ఆ ఒక్క కలెక్షన్ ప్రాజెక్ట్ చేసేస్తా ఉన్నారు. సో మొట్టమొదటి రోజుని 7 కోట్లు కలెక్ట్ చేసింది, లేకపోతే మొదటి వారం 8 కోట్లు కలెక్ట్ చేసింది. సో అలాగే కలెక్ట్ చేస్తా ఉంది మొట్టమొదటి 3-4 డేస్. సో ఈ దాటికి తట్టుకోలేకపోతున్నాయి చిన్న సినిమాలు. మీరు ఇండస్ట్రీలో ఏంటంటే మీరు గురువు గారు, ఇప్పుడు తాజాగా మేస్త్రి కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఈ సమస్య పరిష్కారానికి ఎందుకు లీడ్ తీసుకోకూడదు? అంటే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఏమైందంటే అందరూ కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. పూర్వం అంటే
కొంత సెన్సిబుల్గా ఆలోచించేవాళ్ళు. ఒక రాజేంద్ర ప్రసాద్ గారు, ఓ రామానాయుడు, అలాగే ఒక అర్జున్ రాజు, ఒక వడ్డీ రమేష్, ఓ శేఖర్ బాబు, ఒక మన అన్నమయ్య తీసిన దొరసింహరాజు, ఇలా సమ్ గ్రూప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఓ 25 డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూర్చుని, సో అంటే సినిమాయే వాళ్ళ జీవితం, సినిమా తప్ప వేరే వ్యాపారం తెలియదు. అటువంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఉండేవాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళలో కొంతమంది రియల్ ఎస్టేట్ నుంచి, కొంతమంది ఏదో సాఫ్ట్వేర్ నుంచి, కొంతమంది ఎన్ఆర్ఎస్, ఎంత పోద్దని స్టార్ట్ అవుతున్నారు. ఒక సినిమా తీసామనుకోండి, ఎంత పోతుంది, ఓ 5 పోతుందా, ఓ 6 పోతుందా, పోనామండి సరదాగా తీద్దాం అనే యాటిట్యూడ్, అంటే సీరియస్ అప్లికేషన్ టువర్డ్స్ ద ఫిలిం లేకుండా చాలామంది వస్తున్నారు. కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయడం ఒక కష్టమైంది. రెండవది ఏంటంటే కొంతమంది ప్రపోజల్ మేకర్స్ వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇవాళ మార్కెట్లో ఏ సినిమా హిట్ అయింది, ఇవాళ సింహ హిట్ అయింది కాబట్టి సింహ హీరోని, సింహ డైరెక్టర్ని ఇంకో హీరోని కలిపేద్దాం, ఇతను ఎంత కావాలంటే అంత ఇచ్చేద్దాం, సింహ హీరోని ఇంకో డైరెక్టర్ని కలిపేద్దాం, ఈ డైరెక్టర్ని ఇంకో హీరోతో కలిపేద్దాం. సో కలిపేసి మార్కెట్లో దుకాణం పెట్టేస్తున్నారు. అదొక ప్రపోజల్. సో ఈ ప్రపోజల్ మేకర్సే వీళ్ళకి స్క్రిప్ట్ గురించి ఆలోచన ఉండదు, స్క్రిప్ట్ అవగాహన ఉండదు, వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటో తెలియదు, డిస్కషన్లో కూర్చోరు, వాళ్ళకి ఎంత అవుతుందో తెలియదు సినిమా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి ప్రపోజల్ మేకర్స్ ఒక పక్కని, సినిమా అంటే తెలియకుండా వచ్చి రియల్ ఎస్టేట్ నుంచో లేకపోతే ఎన్ఆర్ఐస్గా వచ్చిన ఒక సెట్, ఈ సెట్ ఇప్పుడు డామినేటింగ్ ఫోర్ ఫ్రంట్లో ఉంది. రియల్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు బ్యాక్ బెంచెస్లోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి పరిస్థితులను సెటరేట్ చేయాలంటే కొంత కష్టమైంది. బట్ అయినా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు వాళ్ళు కూర్చొని ఒక కమిటీగా వేసుకుని చేస్తున్నారు. కానీ అది ఫైనల్ రూపానికి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చి కూర్చుంటామని అనుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా కాంట్రవర్సీ ఉంది. చాలా అడ్డగోలుగా హీరోలు, దర్శకులు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని. మీరు ఆ తరాన్ని ఈ తరాన్ని చూస్తున్న వాళ్ళు కదా, మీరు సమర్థించగలరా ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ని? అంటే ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి, చాలా కాంట్రవర్షియల్ ఆన్సర్. బట్ ఐ విల్ రిప్లై ఫర్ దిస్. ఒకటి ఏంటంటే ఆ రోజుల్లోనూ అనేది వస్తే రెమ్యూనరేషను మేము ఎవరు డిమాండ్ చేయలే. ఒకటి సందర్భాల్లో ఇగో కోసం ఎప్పుడన్నా నేను చెప్పిన హిందీ ప్రొడ్యూసర్ని అడిగాను, అది తప్పితే ప్రొడ్యూసర్లు ఏమి ఇచ్చారో మేము తీసుకున్నాం. నేను కానీ రాఘవేంద్రరావు కానీ, ముఖ్యంగా మీ ఇద్దరం కాంటెంపరీస్గా ఉన్నాం కాబట్టి మేము అట్లా చేసుకుంటూ వచ్చాం. ఏ రోజుని ప్రొడ్యూసర్ మాకు ఇది కావాలని మేము ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఇప్పటికీ మీరు అడగచ్చు, 40 ఏళ్లలో ఏ ప్రొడ్యూసర్ అయినా, నేను కానీ రాఘవేంద్రరావు కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా డిమాండ్ చేసామా? సో అది ఎవరు కాంట్రడిక్షన్ లేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో హీరోలు ఇన్ని కోట్లు అడిగేస్తున్నారు, డైరెక్టర్లు ఇన్ని కోట్లు అడిగేస్తున్నారు అనేది కరెక్ట్ వాదన కాదు. ఎందుకంటే నేను ఒకటే అడుగుతా, హీరో మీ ఆఫీస్కి వచ్చి, మీ ఇంటికి వచ్చి, బాబు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడా? డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి, నేను మీ సినిమా చేసి పెడతాను, నాకు ఇన్ని కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నాడా? లేదుగా. యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఏ హీరో, వీళ్ళే దొరదబుట్టుకోకుంటున్నారు. యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ఏ డైరెక్టర్. నువ్వు ఎంతైనా తీసుకో, నాకు సినిమా చేసి పెట్టు అని అడుగుతున్నావు. బాబు ఈ సినిమా అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ నచ్చి నీకు ఎంత కావాలో తీసుకో అని వెంటబడుతున్నారు. ఎవరిది తప్పు? ఎప్పుడు వాళ్ళు డిమాండ్ చేయలే, వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేయలే. నువ్వు వస్తున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు ఎంతైనా తీసుకుంటున్నావు కాబట్టి నాకు ఎంత వీలవుతుందో అంత అడుగుతున్నా. అంచేత తప్పు మీది, కానీ పరిగెత్తే మీది, వెంటబడే మీది. సక్సెస్ని చూసి మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక సక్సెస్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉంటున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే అభివృద్ధి చెందుతుంది అనుకోవాలా, దిగజారుతుంది అనుకోవాలా? పెద్ద మనిషిగా చెప్పండి. దిగజారుతుంది, చాలా వరకు దిగజారుతుంది. ఎందుకంటే మొరాలిటీస్ పోయాయి, నిజాయితీ పోయింది, అవకాశవాదం పెరిగింది, స్వార్థం పెరిగింది. ఇవి అప్పుడు తక్కువగా ఉండి, అప్పుడు లేవంటే లేవని చెప్పను, కానీ చాలా తక్కువగా ఉండి సమాజ కొంచెం నలుగురుతో కలిసి నలుగురు కోసం బ్రతకడం, కొంత కష్టమైన ఇబ్బంది పడినా నలుగురు కోసం బ్రతకడం ఉండేది. ఇప్పుడు అట్లాగే డైరెక్టర్లు కానివ్వండి, ముఖ్యంగా హీరోలు అంటే ఆర్టిస్టులు, హీరోలు అంటే ఎవరన్నా అనుకోండి,
ఆర్టిస్టులో క్వాలిటీ పరిస్థితి మీరు తృప్తి చెందే పరిస్థితిలో ఉందా? అంటే ఆర్టిస్టులో క్వాలిటీ అంటే మనకి వచ్చిన ఆర్టిస్టులో కొత్త ఆర్టిస్టులో కూడా ఈ ఈ జనరేషన్ ఆర్టిస్టులో కూడా కొత్త జనరేషన్లో కూడా మంచి ఆర్టిస్టులు వచ్చారు, చాలా టాలెంటెడ్ వచ్చారు. వాళ్ళని ఉపయోగించుకోగలిగిన డైరెక్టరు ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఉన్నాడు, అతను జూనియర్ ఎన్టీఆర్తో తీసినా లేకపోతే రామ్ చరణ్తో తీసినా ఎవరితో తీసినా ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మంచి క్యారెక్టర్స్ చేయించాడు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. నేనేమంటానంటే ఆర్టిస్ట్ టాలెంట్ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎనీ ఆర్టిస్ట్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అవుతాడు. ఇప్పుడు రామారావు గారి సినిమాలు నేను చేసిన సినిమాలకి మిగతా వాళ్ళు చేసిన సినిమాలకి తేడా ఉండేది. ఎందుకంటే ఒక క్యారెక్టర్లో ఫైర్ ఉండేది, ఆ ఫైర్ అనుకుని ఊహించి అది ఆ పెర్ఫార్మెన్స్ మ్యాక్సిమం ఇలా చేస్తే బాగుంటుంది సార్ అంటే సో వాళ్ళు ఆ స్థాయికి చేసేవారు. అలాగే నాగేశ్వరరావు గారి పెర్ఫార్మెన్స్ కూడా మిగతా సినిమాల్లోకి నా సినిమాల్లోకి తేడా ఉండేది. అంటే ఆ క్యారెక్టరైజేషను మాకు వాళ్ళంతా దో దే ఆర్ ప్రొఫెసర్స్, వాళ్ళు ప్రొఫెసర్స్ అయినా కూడా సెట్లో మేకప్ వేసుకుని వస్తే మాత్రం దే ఆర్ గుడ్ స్టూడెంట్స్ డైరెక్టర్ ముందు. ఆ రకంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మిగతా ఆర్టిస్ట్ అందరూ కూడా మాకు చేసేవారు. ఇవాళ ఆర్టిస్టులు కూడా అలా చేస్తారు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. డైరెక్టర్ జ్యూస్ లాగగలిగితే, అంత పిండగలిగితే అంత పిండగలిగిన కెపాసిటీ ఉన్న ఆర్టిస్టులు వాళ్ళు వచ్చారు. బట్ ఏమైపోయిందంటే అన్ఫార్చునేట్లీ అలాంటి క్యారెక్టర్స్ వైపు వెళ్లకుండా ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని ప్రధానంగా పెట్టుకుని 6 పాటలు 5 ఫైట్స్ పరిమితం చేసుకుని కామెడీ, ఎంటర్టైన్మెంటు, సినిమా ఆ ధోరణికి ఇలా అయితేనే సక్సెస్ అవుతాము, ఇలా అయితేనే కమర్షియల్గా ఉంటుంది అనే ధోరణికి వెళ్ళారు తప్పితే ఎవరు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కోసం ప్రయత్నం జరగట్లేదు. అందువల్ల మీకు అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే అప్పుడు ఒక హయ్యర్ రేంజ్లో పెడెస్ట్రైన్ మీద ఉండేది ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, ఇవాళ కింద లోయర్ పెడెస్ట్రైన్ మీద ఉంది. దిస్ ఈస్ ది డిఫరెన్స్. కానీ వారసత్వాన్ని సమర్థిస్తారా మీరు? అంటే వారసత్వం అనే దాని మీద సమర్థించడానికి ఒకే ఒక్క యాంగిల్ ఉందండి. ఏ వారసత్వం అయినా ఒక్క సినిమాకు 2 సినిమాలకు ఉపయోగపడుతుంది అంతే తప్పితే ఫలానా వాడి వారసుడు కాబట్టి ప్రతి సినిమా చూసేద్దామని మాత్రం అనుకోరు. బట్ ఫస్ట్ పిక్చర్ ప్రమోట్ చేయడానికి చాలా గొప్పగా పనికొస్తుంది. వారసుడు కాకపోతే ఇప్పుడున్న హీరోస్ ఎవరో కూడా అంత టాప్ హీరోస్ అయ్యి ఉండేవారు కాదు. అట్లీస్ట్ వాళ్ళ కనీసం 5, 10, 15 సంవత్సరాలు పట్టింది వాళ్ళు రేంజ్కి రావడానికి. కాబట్టి ఇవాళ ఎవరినో బయట వాళ్ళ గురించి నేను మాట్లాడేందుకు, ఇవాళ మోహన్ బాబు ఉన్నాడు. మోహన్ బాబు అతను గొప్ప ఆర్టిస్టు, ఒక హీరో అని రికగ్నైజ్ చేయడానికి మినిమం 5 to 10 years పట్టింది అతనికి. మోహన్ బాబు కొడుకుని హీరోగా రికగ్నైజ్ చేయడానికి 1 year సరిపోయింది. సో ఇదే డిఫరెన్స్ మిగతా వాళ్ళలో కూడా ఉంది. కాబట్టి వారసత్వం అక్కడ ఉపయోగపడుతుంది. అయితే ఏం చేస్తున్నారంటే అలవాటు చేస్తున్నారు. ఒక సినిమా, దాని తర్వాత మళ్ళీ శక్తి ఉంది కాబట్టి 2వ సినిమా, శక్తి ఉంది కాబట్టి 3వ సినిమా, 2-3 సినిమాలు అలవాటు చేసేసరికి అలవాటు అయిపోద్ది, జనానికి అలవాటు అయిపోద్ది. సో అలవాటు అయిపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది. ఒక్క సక్సెస్ కనుక వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఆర్టిస్ట్లోనూ కాన్ఫిడెన్స్ వస్తుంది, జనంలోనూ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఒకసారి ఇక 13,000 అడుగులు అంటే 2.5 గంటల సేపు ఒక ఫేస్ను స్క్రీన్ మీద చూడడానికి ఒక సినిమాకి ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇస్తే అతను స్టాండ్ అయిపోయినట్టే లెక్క హీరోగా. ఇది చక్రపాణి గారు అనేవారు. ఏదో కృష్ణ గారి విషయంలో ఏంటంటే కృష్ణ గారిని పెట్టి సినిమా తీస్తున్నారు అని ఎవరో అన్నారట ఒకసారి. ఇది కృష్ణ గారు చెప్పేది. అంటే ఏంటి అన్న మీరు కృష్ణ ఏమయ్యా 2.5 గంటల్లో సినిమా చూస్తున్నారు కదా కృష్ణతోటి, చూసి సక్సెస్ అని బయటకు వస్తున్నారు కదా, టికెట్ కొనుక్కుని పెడుతున్నారు కదా మీరు, మరి ఫస్ట్ హౌస్ఫుల్ చేస్తున్నారు కదా మీరు, మరి ఇంకేంటయ్యా యాక్సెప్టెడ్ హీరోయే కదా.